ఇది చాలా సీరియస్ మ్యాటర్. నాకు అసలు బిగ్ బాస్కి ఏమైనా ఇబ్బంది ఇద్దాం ఈ సీజన్ అనిపించింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అబ్బా, ఎలా చేస్తారో తెలియదు. సంజన గారు మాత్రం ఈ హౌస్లో ఎట్టి పరిస్థితులైనా సరే ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే రే ఈ హౌస్లో ఈ టైంకి ఆవిడ కావాలి. దట్స్ ద స్టేట్మెంట్. మీలో చాలా మందికి చిరాకు కనిపించింది ఏది అనిపించినా నాకేమనిపించింది ఓపెన్ చెప్తా. ఎంటైర్ బాత్రూమ్ ఎపిసోడ్ లైవ్ ఏదైతే ఉందో ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. నాకు మాత్రం కంప్లీట్ ఎంటర్టైనింగ్ అనిపించింది. ఆవిడ లిటరల్గా ఫుటేజ్ కోసం ట్రై చేస్తారు. ఎవిడెంట్ అది చూసే వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇంపాక్ట్ తెలుసు. వాళ్ళు ఎంత పిచ్చాలంటే మీరు ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారు, మీరు కావాలనే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటా అంటానే ఇంకా ఇస్తానే ఉన్నారు. ఆవిడ తీసుకుంటానే ఉన్నారు. ఆవిడ తెలివితేటలు అనుకోండి, గేమ్ ప్లాన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆవిడ నామినేట్ అయి ఉన్నారు కదా, ఎట్లాగా నిండా మునుగున్నారు. ఆవిడ ఏం చేస్తున్నారు చాలా తెలివిగా, ఒక ఇష్యూ ఏదైనా ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ దాన్ని లిటరల్గా పీక్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత పీక్ అంటే కళ్యాణ్ మధ్యలో మీరు ఇది కనుక నెక్స్ట్ రిపీట్ చేస్తే మీరు సీరియస్గా ఫేస్ చేయాల్సి వస్తుందంటే చేసుకో, ఫేస్ చేసుకుంటా అని చెప్పి నువ్వు ఏదైనా చేసుకొని ఎందుకు నామినేట్ అయ్యి ఉన్నారు, అందుకని ఏం చేస్తా అన్నట్టు. సో పీక్ తీసుకెళ్ళిపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత దాన్ని కామ్ డౌన్ చేస్తున్నారు, కామ్ డౌన్ అవుతున్నారు. అయ్యేమంటారు, మీరు నన్ను ప్రేమగా అడిగితే మీకు నా మొండెం తక్కువ తలెస్తా, మీకు నా రక్తం ఇస్తా, నా ఆస్తులు రాసేస్తా అంటారు. ఆవిడ బాగానే ఉంటారు, కానీ ఈ లోపల మినిమం 3-4 ట్రిగర్ అయిపోతున్నారు ఆ ఇష్యూలో. సో అసలు అంతే బిగ్ బాస్ హౌస్కి ఆవిడ కావాలి. అంతేగాని అది దాన్ని సీరియస్గా తీసుకొని ఆవిడ ఎవరిని బూతులు తిట్టలేదు ఏంటి, ఎవరిని నెగిటివ్గా అనిపించలేదు. శ్రీజాని కూడా చీప్ అనే మళ్ళీ ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. బట్ ఆ ఇష్యూని వాడుకుంటున్నారు. కొంతమందికి ఇరిటేషన్ ఉండొచ్చు కానీ బట్ నాకైతే మాత్రం టైం పాస్. ఫ్లోరా సైని గారు కనిపించారు చివరికి, షాంపూ బాటిల్ కండిషనర్లు కూడా కనిపించినాయి. కానీ ఏమ్మా అప్సరస రామ్మా అంట సుమన్ శెట్టి గారు మాత్రం కనిపించట్లా. చివరికి ఆయన చెప్పాల్సిన డీలకు కూడా ఇమాన్యులే చెప్పేస్తారని చెప్తే ఆయన మాత్రం కనిపించట్లా. అది జరుగుతుంది హౌస్లో. ఇది కాకుండా లైవ్లో రాము వర్సెస్ ప్రియా ఆ ఇష్యూ కూడా జరిగింది. వీటి మీద 2 ప్రోమోలు వచ్చినాయి. 3వ ప్రోమో ఇప్పుడు వచ్చింది, జస్ట్ ఇది చెప్పకముందే వచ్చిందనమాట. అది నామినేషన్ సంబంధించింది. డీటెయిల్డ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్లో ఏం జరిగిందో నీట్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేయండి, ఇది మాత్రం చెప్తాను, ఏమనుకోవద్దు, ఎవరు తిట్టుకోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతలు మల్టిపుల్ టైమ్స్ ఎత్తుక్కొని వచ్చి మరి చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూ, దాని తర్వాత మళ్ళీ అన్సీన్ ఇవన్నీ గట్టిగా మాట్లాడుకుందాం. సో మార్నింగ్ చాలాసేపు వీళ్ళు చాలామంది అనుకుని ఉంటారు ఏంట్రా 12 దాకా వీళ్ళు పడుకోబెట్టారు అని చెప్పి. యాక్చువల్గా 12 దాకా ఏం పడుకోవాలా, 8 దాకా 9 దాకా పడుకున్నారు. కావాలని మనకు అలా లూప్లు వేశారు. ఎందుకంటే ఆ నామినేషన్స్ ఏవి రాత్రి మిడ్ నైట్ జరుగుతాయి, వాటిని కొంచెం చూపిద్దామనో లేదా తీసేయాలనో ఏదో సంథింగ్. అంతే తప్ప 12 దాకా నిజంగా ఏం పడుకోబెట్టాల. ఎందుకంటే మార్నింగ్ వచ్చినప్పుడు ఎండ తెలుస్తుంది, సో ఉదయం ఎండ అని చెప్పి. ఏ బిడ్డ ఇది నా అడ్డ సాంగ్ వేశారు నామినేషన్స్ అని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. బయట ఒక నల్లా పెట్టారు, అదే పంపు పెట్టారు. దేనికంటే బట్టలు ఇచ్చుకుంటాను. బిగ్ బాస్ లిటరల్గా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళకి కొంచెం కాంటెంట్ ఇద్దాము, వాళ్ళకి కొంచెం కనిపించలేదు. ఎందుకంటే అగ్ని పరీక్షతో మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా, అంటే సెలబ్రిటీస్ కన్నా వీళ్ళే సెలబ్రిటీస్లో ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ మంది రికగ్నైజేషన్ ఉంది సోషల్ మీడియాలో, వీళ్ళే ఎవరికి తెలియట్లే. సో మీరు గమనిస్తే ఇమాన్యుల్ పని చేస్తానే ఉన్నాడు. అది కాకుండా బిగ్ బాస్ ఎక్స్ట్రా వర్క్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ బాంబులు, ఆ పాపప్స్ లాంటివి పేల్చి కాగితాలు చేసి మళ్ళీ బయట డిన్నర్ అరేంజ్ చేసి పూలు మళ్ళీ కాగితాలని కావాలని కింద జల్లి, ఎందుకు చల్లటం, క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేయించడానికి మళ్ళీ ఇప్పుడు హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. సంథింగ్ సిమిలర్గా రాముకు కూడా వీళ్ళన్న అడిగారు అంటుకోవాలండి, బట్టలు ఎలా ఉతకాలి ఏంటి అని చెప్పి. కావాలంటే వాష్రూమ్లో ఉతుక్కోండి అని చెప్పేచ్చు. బయట ఒక ట్యాప్ పెట్టి అన్ని పెట్టి ఆయన ఉతికితే మనకు కనిపించేలాగా, ఆయన కనిపించేలాగా ఒక సెటప్ చేశారు. అది నెక్స్ట్ ఇమ్ము రీతు వీళ్ళందరూ బయట కూర్చోండి అనమాట. ఇమ్ము ఏ రామ్మ అప్సరస అని చెప్పి ఒక డైలాగ్ వేస్తే రీతు ఎన్నిసార్లు చెప్తావరా అదే డైలాగ్ అంటే పక్కన సుమన్ శెట్టి కూడా కూర్చున్నాడు. ఇమ్ము ఏమంటాడంటే అన్న ఉన్నన్ని రోజులు చెప్తా, నువ్వు వెళ్ళిపోయాక అని చెప్పి అనేసాడంటే నువ్వు వెళ్ళిపోతావు, నేను మాత్రం ఉంటాను, నేను చెప్తా అని చెప్పి. ఓ సారీ నువ్వు వెళ్ళవలే ఉంటావు అని చెప్పి వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. పక్కన శ్రీజాలు అందరూ అంటారు నామినేట్ అన్నా నువ్వు వెళ్ళిపోవాలన్నాడన్నా, నామినేషన్ చేయని చెప్పి. ఇంకో సైడ్ సృష్టి అని సంజన మాట్లాడుకుంటారు. మళ్ళీ సృష్టి నిన్న నైట్ నాది అన్సీన్ వీడియో, నాది కదయ్యా అన్సీన్ వీడియో, బిగ్ బాస్ నేను చేసిన అన్సీన్ వీడియో చూసారా, అందులో చూడకపోతే చూడండి, అది చూస్తేనే దీనికి కరెక్ట్ అవుతారు. ఆవిడ కోంబు తెచ్చింది, ఎవరు సృష్టి, మళ్ళీ ఎవరిది శ్రీజ కోంబే తెచ్చింది. సో అది నిన్న నా కోంబు కోసం పెద్ద గొడవ అయింది. వాళ్ళ దగ్గర కోంబు లేక ఆవిడ కోంబు తెచ్చుకున్నారు. అది తిరిగి ఇవ్వడానికే పెద్ద రచ్చయ్యి ఆవిడ నామినేషన్లో భాగమైంది అది. సో ఇది ఎవరిదంటే మళ్ళీ శ్రీజది తెచ్చారని చెప్పి సృష్టి చెప్పింది. సృష్టి అంటే ఆ కోంబుకి పేరు పెట్టాను, అదేంటంటే నామినేషన్ కోంబు అంట. అయినా సరే తెచ్చుకున్నారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఆప్షన్ లేవు.
సో ఇమాన్యుల్ నెక్స్ట్ పాపం ఫ్లోర్ అంతా ఊడిస్తానే ఉన్నాడు అనమాట, చేస్తాన్నాడు. ఏందో 2 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు కదా హాల్, ఇవన్నీ మేబీ గార్డెన్ చేసాడు, హాల్ చేయలేదేమో, చేస్తా ఉన్నాడు. సో బిగ్ బాస్ ప్లాన్ ఎంతవరకు ఒకటి అయితే తెలియదు, ఎంతవరకు కూడా చేసుకుంటారో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ రాము ప్రియాకి ఏదో అయ్యింది, మనం ఎలా డాట్స్ కనెక్ట్ చేసుకోవాలని సరిగ్గా చూపిలే లైవ్లో స్టార్టింగ్, బట్ నా ప్రోమో ఇవన్నీ చూసుకుంటే మాత్రం డాట్లు కనెక్ట్ అవుతాయి. ఏమంటాడంటే దానికన్నా ముందు ఇంకోటి అయింది, గొడవ కన్నా ముందు ఏమైందంటే రాము ప్రియా దగ్గరికి పర్మిషన్ తీసుకొని వెళ్ళి అరటిపండు కావాలి అంటే ప్రియా అంటది నన్ను ఇంప్రెస్ చేయి, నీకు అరటిపండు ఇస్తాను అంటది. అంటే ఏం చేయాలంటే డ్యాన్స్ చేయండి అంటది. రాము ఏమో డ్యాన్స్ చేశాను అని చెప్పి ఏదో పిచ్చి స్టెప్లు వేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇంకొక 2 స్టెప్లు వేయండి అంటది ప్రియా. అనగానే మనోడు 2 స్టెప్లు అంటే ప్రియా మీదకి వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళిపోవటం అంటే మరీ మీదకి కాదు, ఒక 2 స్టెప్లు ముందుకు వెళ్తాడు అనమాట. జోక్ అంటే 2 స్టెప్లు ఏంటంటే డ్యాన్స్ స్టెప్లు ఏమంటే అడుగులేస్తాడు అనమాట. అప్పుడు ఆవిడేమంటారంటే రాను బొంబాయికి రాను అంటే మళ్ళీ ఏదనంటే అవును నా ఫేవరెట్ సాంగ్ ఆ స్టెప్ వేయండి బాగుంటుంది అంటే అప్పుడు మళ్ళీ రాను బొంబాయికి రాను అని చెప్పి ఆ డ్యాన్స్ వేస్తాడు అనమాట. వేసిన తర్వాత ఇంప్రెస్ అయ్యి 2 అట్టిపళ్ళు వస్తుంది. మళ్ళీ ఏమంటాడు తెలుసా మనోడు, మీరు అలా మాట్లాడకండి క్యూట్గా ఉన్నారు అని చెప్పి ప్రియాకి అన్నాడు. అదే కనిపించడు కానీ దొంగ అన్నట్టే ఉంది రాము పరిస్థితి. నెక్స్ట్ ఎమ్ము ఇంకో సైడ్ అనమాట. నాకు పాలుగా ఆయన జోకులు ఆయన వేసుకుని నాకు పాలు కావాలి, మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పాలు పెట్టి పెంచింది అని చెప్పి జోకులు వేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే రాము 2 అరటిపళ్ళు తీసుకుని బయటకు వస్తాడో సంజన గారు అడుగుతారు. ఇది ఈ చిన్న పాయింట్లు ఇట్ విల్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ తెలుసా. ఇది అర్థమైతేనే ఇంటేనే ఇవి చూస్తేనే మీకు రాముది ఏంటి అన్నది అర్థమవుతుంది. చిన్న పాయింట్ బట్ చాలా కనెక్షన్ ఉంటుంది. నాకు అందుకనే ఆ లైవ్ చూడాలి అన్న తాపత్రం ఎక్కువ ఉంటుంది. వర్క్ సార్ రికార్డ్ చేసుకుని వస్తా. 2 అరటిపళ్ళు తీసుకుని బయటకు వస్తాడు. రాగానే సంజన గారు అడుగుతారు, అడగంగానే ఒక అరటిపండు ఇస్తాడు. ఇచ్చేమంటాడు ఇదేమైనా ప్రాబ్లం అయిద్దనేవండి అంటే నేను ఇంప్రెస్ చేసుకొని తీసుకొచ్చాను కదా, మళ్ళీ మీరు తీసుకుంటే ఏమైనా అయిద్దేమో, నాకేమైనా అయిద్దేమో, సో ఇచ్చేయంటే నువ్వేం చేసావు అని తీసేసుకుంటాడు. నువ్వేం చేసావు అంటే ఇంప్రెస్ చేశానండి, డ్యాన్స్ చేయమన్నారు, సో డ్యాన్స్ చేశాను అంటాడు అనమాట. సో అలాగే మీరు బాగున్నారని చెప్పి 2 మాటలు కూడా చెప్పాను అంటాడు. సో ఇంటెన్షన్ ఇస్ క్లియర్, ఏదో ట్రై చేద్దామని కాదు, కావాలని ఇంప్రెస్ చేయడానికి 2 మాటలు బాగున్నానని కూడా చెప్పానని చెప్తానమాట, మీరు అలా చెప్పండి అన్నట్టు. సో నెక్స్ట్ ప్రియా గారు కూడా ఎవరికంటే ప్రియా గారికి అన్నాడు. ఇది గుర్తుంచుకోండి, తర్వాత నీకు ఇంకో కనెక్షన్ చేసి చెప్తా ఈ పాయింట్. నెక్స్ట్ సంజన గారు లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ కావాలి అని చెప్పి లోపలికి రావచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆవిడ డాన్స్ అది చేసినట్టున్నారు. ఆవిడ కూడా ఏం చేశారు మనం చూపలేదు కానీ ఆవిడ కూడా బనానాతో బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఫుడ్ వచ్చింది, సేమ్ ఫుడ్, సాంబార్, పప్పు, రైస్. నాకు తెలిసి రిపీట్ లూప్లో ఈ ఫుడ్ పెడతాడు అనుకుంటా అక్కడ ఉండే అదే అవుట్ హౌస్లో ఉండే వాళ్ళకి, టెనెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సంజన గారు ఏం చేస్తున్నారు, సొరకాయ ముక్కలని సాంబార్లో అవన్నీ తీసుకొని ఏరుకొని మొత్తం వేసుకుంటున్నారు. రాము ఏమన్నాడంటే అలా కాదండి అందరూ తినాలి కదా అన్నాడు. ఇలా ఎందుకు వేసుకున్నారు ఆవిడ తెలియదా, తెలుసు, కానీ ఇలా వేసుకుంటే ఎవరో ఒకరు ఏదో అడుగుతారు, ఎందులో కూడా ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ రాము చాలా నీట్గా నెమ్మదిస్తుంది కదా, నెమ్మదిగా చెప్తే అవునా ఓకే అని చెప్పి వదిలేశారు. అదర్వైజ్ ఇక్కడ కూడా ఒక ఇష్యూ అయ్యేది. నెక్స్ట్ మనకి కట్ చేశారు. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఏం చూపిస్తారు అంటే మనీష్ రాముతో గొడవ పడుతూ ఉంటాడు అనమాట. రాము ఏమిటంటే నేను ఇంప్రెస్ చేస్తే నాకు ఇచ్చారు, నాకేమి సపరేట్గా ఇవ్వలేదు, నా ఒక్కడికి ఇవ్వలేదు, సో అంటే మనీష్ మాకు ఏమి సపరేట్గా ఇవ్వలేదు అని చెప్తే శ్రీజ వచ్చింది. ఎందుకు ఇంప్రెస్ చేశారు అంటే అందరూ ఇంప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఫ్రూట్స్ కావాలంటే ఇంప్రెస్ చేయమన్నారు కాబట్టి నేను ఇంప్రెస్ చేశానని చెప్తాడు. సో మనకి ఇష్యూ ఏంటో అర్థం కాదు, ఏం జరిగిందిరా అనుకుంటూ ఉంటాం. మీరు అడిగారు కాబట్టి ఇంప్రెస్ చేశారంటే లోపల ప్రియా ఉంటుంది. ప్రియా ఏమంటుంది, ఫ్రూట్స్ రూల్స్ కాదా, అవి ఎందుకు ఇచ్చాం అవి అని చెప్పి డాబ్ డూబ్ అని చెప్పి లోపల ప్రియా అరుస్తూ ఉంటుంది. మీరు ఇస్తున్నాం కదా అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి ఇస్తున్నాం, ఎవరికైనా సరే నో చెప్పామో ఎవరికి చెప్పలేదు కదా అని చెప్పి లోపల అరుస్తూ ఉంటుంది ఆవిడ. సో తింటుంటే ఆపేస్తాయండి సార్ అని చెప్పి భరణి గారికి చెప్తుంది. అంటే సో బయట ఆవిడ తింటానికి ట్రై చేసింది వీళ్ళ ఫుడ్, ఆయన ఆపేశారని. ఎప్పుడైతే ప్రోమో వచ్చిందో అప్పుడు క్లియర్ అయింది. ఏంటంటే వీళ్ళకి ఫుడ్ వచ్చింది, వీళ్ళు వెళ్ళి తినబోయారు, అంటే టేస్ట్ చేయబోయారు, తింటామంటే కూర్చొని తింటాం కూడా కాదు, టేస్ట్ చేయబోయారు. అప్పుడు సృష్టి ప్లేట్లో టేస్ట్ చేయబోతుంటే సృష్టి వెనకలాగో వద్దు ఇలా లాగేసుకుంది. మీరు ఎలా తింటారు అని చెప్పి రాము క్వశ్చన్ అడిగాడు. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఓటింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ రాము బాధ ఏంటంటే ఏమైనా మళ్ళీ మీరు తింటే మాకేదైనా పనిష్మెంట్ వచ్చిద్దేమో అని చెప్పి ఆ టెన్షన్లో ఉన్నాడు. ఈవెన్ నిన్న నామినేషన్ అయింది, సంజన గారికి పెట్టే నామినేషన్ పాయింట్లు కూడా సంథింగ్ సిమిలర్ ఇలాగే ఉన్నాయి. మీరు పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నారు, రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, ఇలాంటి పాయింట్లు పెట్టారు. సో రాముకి నేను ఇప్పటివరకు చూసిన రాముకి అంత పెద్ద అతి తెలివితేటలు అలా కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో ఆయన ఏంటంటే రూల్స్ అనేవి పాటించాలేమో అని చెప్పి స్ట్రిక్ట్గా అలా అనుకుంటున్నాడు. సో అక్కడ ఇంప్రెస్ చేస్తే పండిస్తారనేది రూల్ కాబట్టి వెళ్ళి ఇంప్రెస్ చేసి పండించాడు. బయటకు వచ్చిన తర్వాత సంజన గారు అడిగితే ఏమన్నాడు, అమ్మో నేను మళ్ళీ ఏమైనా అంటారు అని చెప్పి అనుకున్నాడు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఫుడ్ తింటే ఈయనకేమైనా అయిద్దేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో అన్నాడు చెప్తే నోటు కూడా ఫుడ్ లాగేసుకుందాం లేదంటే వానస్ ఏదైనా చేద్దాం అన్న థాట్ అయితే లేదు. ఇంటెన్షన్ రాంగ్ ఇంటెన్షన్ కాదు, వర్డ్స్ మేబీ రాంగ్ అవ్వచ్చు, కానీ దీన్ని మాత్రం వీళ్ళు పెద్ద సీనే చేశారు.
అది మాత్రం నిజం. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే కామనర్స్ బయట దెర్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ ఇలాగే చేశారని కదా కొంచెం మాట్లాడుకుని వెళ్ళుండొచ్చు. ఒక్కొక్కరిని టార్గెట్ చేద్దాం, అట్లీస్ట్ ముగ్గురు నలుగురు తప్పులేదు, అందులో గేమ్ ప్లానే వేసేద్దాం అన్నట్టు. ఎందుకంటే నేను సంజయ్ గారు నామినేట్ చేసినప్పుడు కూడా అలాగే ఉన్నాయి కొన్ని పాయింట్లు, ఒకళ్ళ తర్వాత ఒకలా సేమ్ పాయింట్స్ లూప్లో వెళ్తున్నారు. సో అలా ఒక ఛాన్స్ అయితే ఉంది. తింటుంది ఆపేస్తే ఏంటి సార్, నోటికాడ ఫుడ్ ఆపేస్తే ఏంటి, ఆ అమ్మాయి స్పూను అంటే ఆ అమ్మాయి అలా స్పూన్ తీసుకుని స్పూన్ తీసేసుకున్నారంట. సో నేను నిలబడ్డాను ఇంకా అని చెప్పి. సో అక్కడ మన ఓనర్స్ టెనెంట్స్ ఫుడ్ తినొచ్చు అని చెప్పి హరీష్ అంటే సార్ తిందామని చెప్పి, లేదంటే ఆశ పుట్టు ఏదో ఒకటి పాపం తినాలనుకున్నారు, కానీ అలా అనటం వల్ల వదిలేశారు. ఇంతకీ తినచ్చా లేదా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో తినకూడదు. బిగ్ బాస్ చెప్పలేదు కదా, అంటే బిగ్ బాస్ ఒక పాయింట్లో ఏంటంటే ఇద్దరికి ఫుడ్ సపరేట్గా పెట్టాడు చూసారా, మన అరేంజ్ చేశాడు, అప్పుడు చెప్తాడు ఎవరు ఫుడ్ వాళ్ళు తినాలి అని చెప్పి. సో దాని మీనింగే అది. మేము ఓనర్స్ కాబట్టి అంటే బిగ్ బాస్ శ్రీజ ఉంటుందంటే మాకు చెప్పలేదు కదా అది ఇది అంటది. చెప్పలేదు కదా అని చెప్పి ఫుడ్ మొత్తం తీసుకుని మీరు వెళ్ళిపోతారా? వెళ్ళలేరు కదా, పాయింట్ కదా. అలాగే టేస్ట్ కూడా చేయలేరు. మీరు వాళ్ళని అడగాలంతే. వాళ్ళు ఇంప్రెస్ చేయమంటారా లేదా మామూలుగా ఇస్తారన్నది అగైన్ డిఫరెంట్ స్టోరీ. బట్ అడగాలి, ఎవరు ఫుడ్ వాళ్ళది, ఎవరు ఫుడ్ వాళ్ళు తినాలి. అంతేగాని మేము ఓనర్స్ అని చెప్పి వెళ్ళి జులుం చేసి లాగేసుకుంటే అవ్వదు కదా. మనీష్ లోపలికి వస్తాడు, మేము ఫ్రూట్స్ ఇస్తున్నాం, మిల్క్ అడిగారు మిల్క్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం అంటే ప్రియా మేము చాలా క్లియర్గా చెప్పాం కాన్సిక్వెన్సెస్ వస్తే మేము ఫేస్ చేసుకుంటామని చెప్పి ప్రియా చెప్పిందంట. కాన్సిక్వెన్సెస్ వస్తే మీకే వస్తాయి, మీరే బిగ్ బాస్ ఇప్పుడు ఇంటి మొత్తాన్ని బయటికి గింటేస్తానంటే నేను ఒక్కదాన్ని వెళ్తానని అంటారా ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఎవరికి వస్తే తెలియదు కదా. ఈవెన్ ఆయనకి ఇచ్చినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ డైరెక్ట్గా రాము నీ ప్లేట్ నుంచి ఫుడ్ తిన్నారు కాబట్టి నువ్వు నామినేషన్ అన్నాడు అనుకోండి, ప్రియా లేదు నేనే తిన్నాను నా వల్ల అయింది నన్ను నామినేట్ చేయండి బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ ఓకే ప్రియా నువ్వు అడిగావు కదా చలో నేను నామినేట్ చేస్తాను రాము వద్దు అని చెప్పి అంటాడా? అండ కదా. బిగ్ బాస్ ఎవరికి ఇవ్వాలి కూడా వాళ్ళకి ఎత్తాడు. నేను కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే పడ్డా కదా చెప్తారేంటి? హరీష్ దగ్గర నుంచి అందరూ ఏదైనా వస్తే నేను తీసుకుంటా అని. ఇదేమైనా ఏంది గురుగాం జిలేబీ బండా వెళ్ళి మనం తీసుకోవడానికి? బిగ్ బాస్ ఎవరికి ఎత్తా వాళ్ళు తీసుకుంటారు. బిగ్ బాస్ డిసిషన్ మార్చుకోడు కదా. సింపుల్ లాజిక్ అర్థమే కదా. పద్దాకి ఇది అంటున్నారు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్ ఈ మాట గట్టిగా చెప్పేవాడు ఉండాలి హౌస్లో. సో మనీష్ రియలైజ్ అయ్యారా ఇప్పుడు వచ్చిందా? మళ్ళీ ఏంటి మనం ఏదైనా అడిగి ఇవ్వకపోతే మళ్ళీ ఇన్నోసెంట్ ఫేస్ పెడతాడు అని చెప్పి మనీష్ అన్నాడు. ఇక్కడ రాంగ్. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేది అంటే కావాలని అలా పెడుతున్నాడు, మనల్ని ఏదో బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు అయ్యి అని చెప్పి. మనిషే అంత, ఆ రాము అనే మనిషే అంత. ప్రెసెంట్ 2 days వరకు నేను గమనించిన దాంట్లో చిన్నది అడిగాము అందరికి బనానా ఇచ్చాము ఎవరైనా నేనే చేసామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రియా అమ్మాయి పాపం స్పూన్ ఇలా పెట్టింది నోటి దగ్గర నుంచి తీసేసుకున్నారు అన్నట్టు శ్రీజాతో మరి ఎవరిదో అనుకుంటా. మనీష్ ఆయన ఇన్నోసెంట్ కార్డు ప్లే చేస్తూ ఉన్నాడు, ఇవ్వకపోతే మనల్ని తప్పుగా చూపిస్తున్నాడు అది అని చెప్పి. ఇది రాంగ్గా వెళ్ళిపోతున్నాడు మనీష్ అనిపిస్తుంది. ఓవర్ అనాలిసిస్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇన్నోసెంట్ కార్డు ప్లే చేస్తా ఉన్నా సరే లెట్ ఆడియన్స్ డిసైడ్ కదా. అంటే ఎంత ఈజీగా జడ్జిమెంటల్ అయిపోతున్నాడేమో అనిపించింది. వచ్చింది ఒక రోజే కదా, ఒక రోజులో నువ్వు ఆవిడ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్స్ వచ్చేసినాయి, ఈవిడ దగ్గర నుంచి నీకు ఇన్నోసెంట్ కార్డు ప్లే చేస్తానని తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయినాయా? ఒక రోజులోనే జడ్జి చేసేస్తున్నాడు. చాలా రాంగ్ ఇది. భరణి గారి కోసం ఒక మాట అనేస్తున్నాడు అందరి కోసం. సో చాలా రాంగ్, చాలా తొందరపడుతున్నాడేమో, ఓవర్ అనాలిసిస్ చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది మనీష్. మీకేమనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ లైవ్ చూస్తున్నారు కానీ ఎపిసోడ్ చూస్తున్నారు కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనీష్ మీరు అడిగినా ఏమో ఇవ్వకండి, మీది వాళ్ళదే మంది ఇంకేది ఇవ్వద్దు అనేది చెప్తాడు. ప్రియా గొడవ పడాలి ఇంకా ఆయన ఏదో తింటున్నారు అనేసారు కానీ తింటున్నారు కానీ తిన్నిండి వదిలేసాను కానీ గొడవ పడాలనుకోలేదు అందుకని వచ్చామని చెప్తున్నారు. మనీష్ పొద్దున్న నుంచి రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నాము, ఎవరేది అడిగినా ఇస్తున్నాము, మళ్ళీ ఇవ్వకపోతే మనల్ని బ్యాడ్ పొజిషన్లో చూపిస్తారని చెప్పి. సో బేసిక్గా వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే ఈ మాటలతో క్లియర్ అయిపోద్ది ఎక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బ్యాడ్ అయిపోతామో అన్న భయంతోనే ఇస్తున్నారు. జాలి దయ కరుణ ఇవన్నీ చెప్పుకోవడానికి ఉంటారా పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు? జస్ట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ. బిగ్ బాస్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ప్లే చేస్తున్నారు. దానివల్ల చాలామంది జనాలకు కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గేమ్ ప్లే చేస్తే బాగుంటుంది, గుడ్డా బేడా అన్నది వేరే విషయం. సో కానీ అందరూ ఏంటంటే బ్యాడ్ అయిపోకూడదు, మనం నెగిటివ్ అయిపోకూడదు అని చెప్పి జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లే చేస్తున్నారు. బిగ్ బాస్ చాలా నీట్గా ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు నిన్న వెళ్ళి పద్దాక అందరూ వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వటం, బిర్యానీలు పెట్టడం, ఇప్పుడు కూడా ఎప్పుడు అడిగినా సరే ఇచ్చేయటం, అలా కాకుండా స్ట్రిక్ట్గా ఉండొచ్చు కదా. ఎందుకంటే అమ్మో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బ్యాడ్ అయిపోతాం అని చెప్పి మీరు చెప్పుకునే పద్ధతిలో ఉంటుంది, ఆడియన్స్ కన్విన్స్ చేసుకునే పద్ధతిలో. వాళ్ళకైనా ఫుడ్ రావట్లేదా? వస్తుంది కదా. క్యారియర్లు పంపిస్తా ఉన్నాడు బిగ్ బాస్, మీకేం బాధ? ఉంచొచ్చు కదా వాళ్ళని అలాగే. సో మీరు ఆడియన్స్లో దృష్టిలో బ్యాడ్ అయిపోకూడదు, అలాగే కాంటెంట్ జనరేట్ చేద్దాం, మనం పనులు చెప్పి చేయించుకుందాం, మనం కూడా కొంచెం కనిపిస్తామని చెప్పి ఇస్తున్నారు, అంతే చెప్తే వేరే ఉద్దేశం అయితే లేదు.
ఒక్కరైతే చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, టైం వచ్చినప్పుడు చెప్తా అంట మనీష్, మేబీ నామినేషన్స్లో ఎక్కడైనా చేస్తాడేమో అని చెప్పి. ప్రియా ఇంకా హాట్ వాటర్ లేదు, బొంగు లేదు, భోషణం లేదు, ఏది ఇవ్వమాకండి అనగానే శ్రీజ అలా ఉండొద్దు, మనం అలా ఉండకూడదు, వాళ్ళ ఉండకూడదు, మనం అలా చేశారని మనం అలా చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే నేను చాలా బిగ్ బాస్ సీజన్ చేశాను, ఇలాంటివన్నీ చేస్తే కనుక మనం అస్తం ట్రైన్ ఎక్కేస్తాం, సో మనం అసలు అలాంటి చేయొద్దు, లెట్ దెమ్ బీ అన్నట్టు అంటే చెప్పలేదు కానీ అలా. నెక్స్ట్ భరణి ఆయన వచ్చి సారీ చెప్పాడు కదా అని మనకు కట్ చేసినట్టున్నారా లేదంటే ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఆయన వచ్చి సారీ చెప్పాడు కదా, నేనేం చెప్పను, మిగిలిన ఎమోషన్స్ తర్వాత తినేయండి అని, ఫుడ్ దగ్గర నో చెప్పొద్దని నేను చెప్పాను కదా అందరికీ, సో ఎవరి దగ్గర ఫుడ్ దగ్గర నో చెప్పొద్దని చెప్పాను కదా అని చెప్పి తింటున్నాడు కదా, తిన్నాక డిస్కస్ చేద్దాం అంటారు. నెక్స్ట్ భరణి ఏమంటారంటే, శ్రీజ అందరి తరపున నేను సారీ చెప్తున్నా అమ్మ, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చెయ్యండి అని చెప్పి ఆయన. భరణి గారు కూడా బిగ్ బాస్లు గట్రా చూసే వచ్చారు, అందరి తరపున సారీ చెప్పటాలు ఇవన్నీ. ప్రియా పొద్దు నుంచి చెప్తున్నా నేను ఆకలి అవుతుంది ఆలు తినాలి అని చెప్పి, మీరు పొద్దు నుంచి అందరికీ ఆకలి అవుతుంది ఆలు తినాలని చెప్తే ఆయన డౌట్లతో ఆయన ఉంటే ఆయన మీకు పెట్టాలని ఏముంది రూలు, సో కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యారు అనిపించింది. నెక్స్ట్ తనుజ వచ్చారనమాట, ఏదో చెప్పాలి అంటే ఏదో చెప్పాలంటే ఏదేదో చెప్పాలని కాదు, ఆ రూల్స్ కోసం ఏదో చెప్పాలనుకొని వర్డ్స్ వదిలేశాడు, వేరేలా కన్వే అయిపోయింది, అది వర్డ్స్ వదిలేశాడంట. సో అనగానే నెక్స్ట్ ఇంకో సైడ్ చూపిస్తారు అని తనుజ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రాము సైడ్ చూపిస్తూ ఉంటారు, ఆయన బయట ఉంటాడు, వీళ్ళు కిచెన్లో ఉంటారు. నిన్న అన్నారనే ఉద్దేశంతో చెప్పా వాళ్ళకి, అంటే ఫుడ్ ఆపాలని కాదు, అదే ఈ డౌట్లే ఉన్నాయి ఆయనకి, చేయొచ్చా ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని చెప్పి. సంజయ్ గారు పక్కన వచ్చిన ముందు నువ్వు తిను తర్వాత చూసుకుందాం అని చెప్తూ ఉంటారు, ఇంకో లోపల ఎమోషనల్ అవుతూ ఉంటాడు అనమాట కొద్దిగా. నెక్స్ట్ రీతు తినేసి నువ్వు వెళ్ళి నీట్గా నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు అది చెప్పు, క్లియర్గా చెప్పు, మిస్అండర్స్టాండింగ్ అయిందని చెప్పు, తిన్నాక చెప్పు, ముందు ఫస్ట్ తిను అంటారు అనమాట. రాము నేను ఫ్రూట్ ఇవ్వకపోతే ఫేస్ ఏదోలా పెడతానంట అని చెప్పి, అంటే మనీష్ అన్న మాటలకి నొచ్చుకున్నాడు, అంటే నువ్వు ఫ్రూట్ ఇవ్వకపోతే మాత్రం అదే ఇన్నోసెంట్ కార్డు ప్లే చేస్తావు, ఫేస్ ఏదోలా పెడతావు, ఆ మాటలు అవి బాధేస్తాయి, ఎందుకంటే అంత లేదు అక్కడ, అలాంటి యాక్టింగ్లు రావు. సో వాట్ ఎవర్ హీజ్ అన్నట్టే ఉంది నాకు రాము చూస్తే, న్యాచురల్ అంతే ఉన్నాడు అనిపించింది. ఆయన చెప్పినట్టు యాక్టింగ్లు ఎన్ని రావు, వీళ్ళకున్నంత అతి తెలివైతే లేదు అక్కడ మాత్రం ఇప్పటివరకు అయితే నేను గమనించిన దాంట్లో. అగ్రీ చేస్తారా? అక్కడేమో ఇక్కడ రాము ఏడుస్తున్నాడు, అక్కడ ప్రియా ఫీల్ అయిపోతుంది, ప్రియాకి ఆ సూన్ లాగేసుకున్నారు లేదో ఆవిడకి అది ట్రిగ్గర్ అయింది, ఫుడ్ లాగేసుకున్నారనో లేదంటే ఆకలేసో ఇంకోటో. తనుజ ప్లేట్ ఒకటి తీసుకుని వెళ్తుంది, నేను తీసుకొస్తాను, నేను అన్ని పెట్టుకొస్తాను, మీకు పెడతాను, మీకు తినాలని ఉంది కదా అంటే, శ్రీజ ఏమో వద్దు వద్దు వద్దు, మాకు ఇప్పుడు కొద్దిగా సింపతి వచ్చి ఉంటుంది, మీరు ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి పెడితే మళ్ళీ మాకు అది కూడా పోతుంది అని చెప్పి ఇలా చెప్పలేదు కానీ వద్దు వద్దు అంటుంది. తనుజ అది కాదమ్మా నా కోసం అమ్మ, తనుజ గారు ఇంత ఆలుగరి నేను పెడతామ్మా, నాకు కూడా కొద్దిగా పేరు వచ్చింది బయట జనాలు, నేను కూడా ఎక్కుతాను, కొంచెం తినండి అమ్మ అంటే వాళ్ళు వద్దొద్దు మాకే పేరు రావాలి, మీకు మాత్రం రాకూడదని చెప్పి వాళ్ళు, ప్రియా వద్దు షూర్గా వద్దని చెప్పి ప్రియా కూడా చెప్పింది. తనుజ సరే నేను తొందరగా మీకు వేడివేడిగా వండేస్తా అని చెప్పి ఆవిడ లోపలికి వచ్చేస్తారు. ఇంకా దాని తర్వాత హరీష్ పవన్ అటు రాము దగ్గర ముందు తినేసేయండి, తినేసాక మాట్లాడుకుందాం, ముందు ఫస్ట్ తినండి అంటారు. ఆయన తినలేకపోతా ఉంటాడు, ఎందుకంటే ఆల్రెడీ గొడవ తిన్న దగ్గర గొడవ అయితే ఎవరు మాత్రం తినగలరు, ఇటు ఇల్లు తినలేరు అటు ఆళ్ళు తినలేరు, అది దేనికోసం చేసినా సరే. నెక్స్ట్ రాము ఇంక ఇలా కాదని చెప్పి వదిలేసి ఫుడ్ దగ్గర వదిలేసి డోర్ దగ్గరికి వచ్చి నుంచుంటాను అనమాట, మెయిన్ హౌస్ డోర్ దగ్గరికి వచ్చి నుంచొని ఆ చిన్న చేత్తోనే ప్రియా గారు అని పిలుస్తుంటాడు. ఇక్కడ ప్రియాది పెద్ద మిస్టేక్ అవుతుంది, ఇది ఎపిసోడ్లోకి వచ్చాక ఇంకా క్లారిటీగా వస్తుంది, కానీ ప్రియా గారు అని పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటాడంటే ఫుడ్ విషయంలో నేను కరెక్ట్ కాదు సారీ అంటాడు. మనీష్ ఏమో నేను వస్తాను మేము కలిసి తింటాము అని చెప్పి మనీష్ వచ్చేదో చెప్తుంటాడు. మళ్ళీ ప్రియా గారు అని పిలుస్తూ ఉంటాడు, ఆవిడ అక్కడే ఉంటుంది కిచెన్ దగ్గర, కానీ ఆవిడ పలకదు. ఈయనేమో డోర్ దగ్గర నుంచొని 4-5 సార్లు పిలుస్తూ ఉంటాడు. ఈ సీన్ చూసిన ఎవరికైనా అవుతుంది, కరుగుతుంది కొద్దిగా. ప్రియా ఇక్కడ కొద్దిగా ఆవిడకి బాధ ఉన్నా ఏదన్నా స్పూన్ లాగేసుకున్నారన్న ఒక మనిషి వచ్చి మనల్ని పిలుస్తున్నప్పుడు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లు పిలుస్తున్నప్పుడు వచ్చి మాట్లాడుంటే వెంటనే చాలా బాగుండేది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు చెప్తారు ప్రియాకి, అమ్మా మాట్లాడు బాగా ఏదో చెప్తాడు, మనకు కట్ చేశారు, అది చూపించాలి. మా సుమన్ శెట్టి అన్న మాట్లాడక ఏదో మాట్లాడుతుంటే బిగ్ బాస్ టీమ్ దారుణంగా దాన్ని కట్ చేస్తున్నారు. ధర్నా చేస్తాను నేను, ఆయన ఎవరో కాదు అన్నపూర్ణ స్టూడియో ఉంది, నేను వెళ్ళి కూర్చుంటా, అలా ఉంది పరిస్థితి. చెప్తే అప్పుడు ప్రియా వచ్చింది అనమాట, వచ్చి ఫుడ్ రెడీ అయిపోయింది మాది మేము తింటామండి అని చెప్తుంటే, సంజయ్ ఈ లోపల ఫుడ్ తీసుకొని వస్తారు, లోపలికి రా అంటారు. సుమన్ ఏమంటాడంటే ఒక ముద్ద తినేసి అని చెప్పి ఆయన అంటాడు. ప్రియా ఏమో లేదు ఇట్స్ ఓకే నేను తర్వాత తింటాను, అక్కడ నాకు దోశలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను తర్వాత తింటాను, అడిగించుకుందామని కాదు, మీరు అడగద్దు, నన్ను విలన్ చెయ్యొద్దు అంటది. సో వీళ్ళకందరికీ క్లియర్ కట్ ఐడియా ఉంది, ఇలాంటిది ఏదో జరిగితే ఎవరో ఒకళ్ళు నెగిటివ్ అయిపోతామని చెప్పి ఐడియా ఉంటుంది ఆబ్వియస్గా. బట్ ఒరిజినల్గా అయితే ఇది జరిగితే ప్రియా అసలు దేకను. నాకు
అనిపించింది. మామూలుగా జరిగింటే బయట ఎక్కడ సిచ్యువేషన్ దొబ్బేనా మామూలు కూడా ఎన్నిసార్లు పిలుచుకున్నట్టు ఉండేది. బట్ ఇది బిగ్ బాస్ హౌస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఇంక వెళ్ళారు, కానీ హట్ అయ్యారు గట్టిగా. బట్ ఒక మనిషి వచ్చాడు డోర్ దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నాడు కాబట్టి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తుంటే ప్రియ గారిది చాలా బాగుండేది. 50-50 మిస్టేక్ కాస్త 60-40 మిస్టేక్గా అయిపోద్ది. అంటే ప్రియ గారి సైడ్ ఇంకొంచెం పెద్ద మిస్టేక్ అయిపోతుంది దీనివల్ల. సో మన ఇది ఎపిసోడ్లో చూసి క్లారిటీ తెచ్చుకున్న అప్పుడు జడ్జి చేద్దాం కరెక్ట్గా, ఇప్పుడు హరీష్ వచ్చాడు, సరే అండి ఆయన ఇంటెన్షన్ అది కాదంట అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ రాము, ప్రియ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాక అలా పొరపాటున జరిగిపోయింది, ప్లీజ్ సారీ అర్థం చేసుకోండి అని చెప్పి ఒక లైన్ చెప్తే ప్రియ ఓకే అండి పర్లేదు అంటారు. సుమన్ తిను అంటాడు అనమాట. నెక్స్ట్ శ్రీజ, వాళ్ళు కష్టపడి చేశారు, ఇదంతా డోర్ దగ్గరే లోపల కూడా కాదు, కష్టపడి చేశారు, మేము అక్కడ తింటాము తర్వాత చూసుకుందాం ఫుడ్ ఏదైనా, బట్ మాకు ఇక్కడ చేశారు గట్టి అయిపోద్ది. అంటే రాము, నేను ఏమన్నా అంటే మమ్మల్ని ఏమి అనరు కదా అని, అంటే ఇది రూల్స్ బ్రేక్ కాదు కదా, మమ్మల్ని ఏమి అనరు కదా, రూల్స్ బ్రేక్ కాదు కదా అన్న ఉద్దేశంతో అన్నాను అన్నట్టు. ఇంటెన్షన్ అదే బాగుంది, మాకేమైనా అయిద్దేమో రూల్ అయినా బ్రేక్ అయితే అని చెప్పి. శ్రీజ ఇట్స్ ఓకే వదిలేసే, ముందు నువ్వు గట్టిగా తిను, మళ్ళీ బట్టలు ఉతకాలి అది అని చెప్పి కొద్దిగా పుష్ చేస్తుంది, బాగానే మాట్లాడుతుంది, బాగానే డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ రాము వెళ్ళిపోతాడు అనమాట, సైనితో కూర్చుంటాడు. రాము, వాళ్ళు మన ఫుడ్ తినచ్చా లేదా అని నాకు క్లారిటీ లేదు, ఏమైనా అంటారేమో అని చెప్పి మీరు ఎలా ఇస్తారని చెప్పి మళ్ళీ అంటారేమో అని చెప్పి చెప్పలేదు, వాళ్ళు అన్నీ ఇస్తున్నారు, బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇస్తున్నారు కదా, సో బేసిక్గా అలానే అందరికీ ఇస్తున్నారు, నాకు ఒక్కడికే కాదు, నేను కూడా తీసుకోవచ్చు కదా అని వెళ్ళాను. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ ఫుడ్ తినాలా లేదా అన్నది తెలియదు, ఇవ్వచ్చులే తెలియదు, మనకు చెప్పలేదు, వాళ్ళు ఫుడ్ తినచ్చా అంటే వాళ్ళు ఇంప్రెస్ చేస్తే ఇస్తామని చెప్పారు కాబట్టి అది రూల్ అనుకుంటున్నాడు. సో వెళ్ళి చేస్తున్నాం, అందరు చేస్తారు, అందుకే నేను వెళ్ళి చేశాను ఇచ్చారు, సో అలా ఉంది చెప్తే నాకు ఇలా క్లారిటీ లేదు, అయ్యో అయిపోయింది అన్నట్టు ఇంకా అలా బాధపడతా ఉన్నాను అనమాట. అదే సేమ్ స్టోరీ మళ్ళీ శ్రీజ వస్తే శ్రీజ కూడా చెప్తారు. శ్రీజ ఏంటంటే మీ ఫుడ్ మేము తినకూడదు అని అనలేదు బిగ్ బాస్ ఎక్కడ అని చెప్పిద్ది, మేము ఓనర్స్గా తినచ్చు అండ్ మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ నాట్ ఏ రూల్ బ్రేక్ అంటది, కానీ ఖచ్చితంగా రాంగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓనర్స్ కాబట్టి టెనెంట్స్ ఇంట్లో దూరి ఏదైనా చేసేస్తాం, ఏదైనా కుట్టేస్తాం, ఏదైనా తినేస్తాం అంటే ఎలా, కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ చెప్పలేదు అంటే చెప్పాడు ముందు, అక్కడ పెట్టినప్పుడే 2 పార్టీషన్లు పెట్టి ఫుడ్ కోసం చెప్పినప్పుడే ఎవరు ఫుడ్ వాళ్ళు తినాలని చెప్పాడు, అలాగే మీకు ఫుడ్ కావాలంటే మీరు వండించుకోవాలని చెప్పాడు, మీకు ఫుడ్ నేను పంపిస్తా అని చెప్పాడు. ఇప్పుడు మేము తినచ్చు రూల్ బ్రేక్ కాదంటే మొత్తం ఫుడ్ అంతా మీరు ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఆ లెక్కన ఎత్తుకెళ్ళిపోవచ్చా, మరి పోకూడదు కదా. సో వాళ్ళు ఇంప్రెస్ చేయమని వాళ్ళకి అలా అడగచ్చా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ, చేయొచ్చు అడగచ్చు, అందులో కూడా తప్పలేదు, ఫుడ్ టేస్ట్ చేయాలంటే అడగండి అని. ఇప్పుడు మీ వద్దు మాకు వచ్చిన ఫుడ్ మేము ఇవ్వము అంటే అప్పుడు వాళ్ళు కూడా ఆపేసుకుంటారు అన్ని, అంటే మేము హాట్ వాటర్ ఇవ్వము అని చెప్పి అలాంటి గొడవలు అవుతాయి. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అలా లేదైనా సరే రాము సారీ అంటాడు. మళ్ళీ శ్రీజ సరే వదిలేసే మర్చిపో, ఇంకా దీనికి ట్రాక్ చేయొద్దు, నేను మర్చిపోయాను నువ్వు మర్చిపో అని చెప్పిద్ది అనమాట. అదే ఇది ఇంకా సాగుతూనే ఉంటుంది. దీని తర్వాత ప్రియా అంటది ఏదో అన్నాడంటే ఇంకో సైడ్ వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు అనమాట. హరీష్ ఏమన్నాడంటే బ్రేకింగ్ పాయింట్ అనేది చెప్పిద్ది, ఒక ఎక్స్ప్రెషన్ వ్యంగ్యంగా రాము ఒక ఎక్స్ప్రెషన్ వ్యంగ్యంగా ఇస్తున్నారు, వెటకారంగా ఇస్తున్నాడు అంటే మరి నువ్వు అప్పుడే అడగలేకపోయావు, ఏదంటే లేదు నేను టైం వచ్చినప్పుడు అడుగుదాను ఆగానంటే కళ్యాణ్ నిన్నటి నుంచి ఏదో ట్రై చేస్తున్నాడు అని చెప్పి. నాకు ఇవన్నీ ఇప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎందాక కదా వీళ్ళు కలిసి చేసి ప్లాన్ చేసుకుని వచ్చుంటారని. ఇదే ఎలా అంటే ఎవరైనా ఒక పాయింట్ చెప్తే అందరూ దాన్ని కూకొడుతున్నారు, దాని మీద ఫ్యూల్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న సంజన గారు అనగానే అందరూ దాని మీద ఫ్యూల్ యాడ్ చేసి, భరణి అనగానే అందరూ దాని మీద ఫ్యూల్ యాడ్ చేసుకుని వెళ్తున్నారు, సుమన్ శెట్టి అందరూ దాని మీద ఫ్యూల్ యాడ్ చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాము అనగానే మళ్ళీ అందరూ ఫ్యూల్ యాడ్ చేస్తున్నారు దానికి. అంతేగాని ఒక్కరు కూడా దాన్ని ఖండించి లేదులే అలా కాదులే ఆయన అది కాదులే అని చెప్పి అనట్లా. సో ఇలా టార్గెట్ అరే ముందు మనం సెలబ్రిటీస్ని వరుసగా పంపించేస్తే మనం తర్వాత కొట్టుకుందాం అన్నట్టు ఉంది అని అనిపిస్తుంది, నాకు ఆ ఫీల్ వస్తుంది. నేను రాంగ్ అవ్వచ్చు, బట్ నా ఒపీనియన్ అది. నా థింకింగ్ అలా ఉందంటే వెయిట్ చేసి చూద్దాం అనుకున్నా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పేది. తన పొరపాటున నోరు జారలేదు, తనకి క్లారిటీ ఉంది అనిద్ది. నోరు జారటం కాదు, క్లారిటీ లేదు, నోరు జారలేదు క్లారిటీ కూడా లేదు అంటే బ్రేక్ అయిద్దని అనుకుంటున్నాడు. ఏమన్నాడు ఎగ్జాక్ట్గా అంటే ఇదన్నీ చెప్పిద్ది అనమాట. సృష్టి ప్లేటు ఎంత మనం దాన్ని చూస్తాం మళ్ళీ. నెక్స్ట్ ఇంకేమంటే మమ్మల్ని ఇంప్రెస్ చేయి మేము ఇస్తామంటే నేను ఈజీగా ఇంప్రెస్ చేసేదాన్ని అంటది. లేదు ఆయన ఇంప్రెస్ చేయమంటే ఇంకా పెద్ద కూడా పోయేది, నన్ను ఇంప్రెస్ చేయండి నేను ఇస్తానంటే ఇంకా పెద్ద కూడా, మీ ఓనర్ సైడ్ నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి అని చెప్పి. రాము పాపం తినేసే వాళ్ళని లేపేసా కరెక్ట్ కాదని చెప్పి ఇంకోసారి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే వస్తుంది అబ్బా బిగ్ బాస్లో మజా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పర్సన్ కోసం బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకో సైడు అదే పర్సన్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం కన్సర్న్ చూపించడమో సింపతి చూపించడమో ఎంపతి చూపించడమో చేస్తూ ఉంటాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఎవరు కనెక్ట్ అవుతారు? ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది, అది మన కంట్రోల్లో ఉండదు. సో వాళ్ళు ఈయన క్రిటిసైజ్ చేసుకుంటే కావాలని చేసాడు అది చేసుకుంటే ఈయన బాధపడతా ఉన్నాడు, అరే అనవసరంగా తిన్నాను లేపేశానేమో అని చెప్పి. నేను చెప్పాలని అలా చెప్పలేదు, ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. సో అలా వచ్చేసింది, మళ్ళీ మమ్మల్ని ఏమనరు కదా అని చెప్పి అంటే బిగ్ బాస్ ఎక్కడ మమ్మల్ని లేదని అంటాడేమో అని చెప్పి ఈయనకి
సెలబ్రిటీ స్టేటస్ లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. చాలామంది నన్ను క్రిటిసైజ్ చేసిన లాస్ట్ నాకు రాము తెలియదు అన్నా కూడా అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, బీభత్సమైన భయంకరమైన ప్రొఫైల్ లేదు. సో ఆబ్వియస్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏమైనా అయిద్దేమో వెళ్ళిపోతానేమో అన్న భయం ఉంటుంది. అది క్యారీ చేస్తాడు ఆయన. సో చిన్న రూల్ బ్రేక్ అయినా తనకేదైనా ప్రమాదం అయిద్దో నేను దాన్ని ఇలా అర్థం చేసుకోలేకపోయారు. సో ఆ భయం ఉంది. నాకైతే మాత్రం అది అర్థమైంది. సో మళ్ళీ మమ్మల్ని ఏమీ అనరు కదా అని చెప్పి అన్నాను. అంతే. సృష్టి కూడా ఇలా ప్లేట్ అలా వెనక్కి తీసుకుందని చెప్పి నిజానికి పాపం వాళ్ళన్నీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తాడు. వాళ్ళన్నీ మనకి చేస్తున్నారు, అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి బాధపడుతుంటాడు. ఒక పక్కనే వాళ్ళు క్రిటిసైజ్ తీసుకుంటుంటారు, ఇంకో పక్కన నేను బాధపడతా ఉంటాడు. అలా ఉంది. ఇది కనుక ఎపిసోడ్లో పడితే మొత్తం గ్రాఫులు మారిపోతాయి. చూడాలి దాన్ని ఎలా చూపిస్తారు ఏంటని చెప్పి. కొన్ని మనకు కట్ చేస్తున్నారు అబ్బా, అందుకే నాకు సరిగ్గా జడ్జి చేయలేకపోతున్నాం. నెక్స్ట్ హరీష్ రాముకి బట్టలు ఇచ్చేద్దాం, ఉతికేస్తాడు, ఎవరో ఒకరు బట్టలు పెడతా ఉండండి అని చెప్పి ఆ టాస్క్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి అది చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రియా, శ్రీజ, పవన్ వీళ్ళందరూ కూర్చొని కామనర్స్ ఫుడ్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద చర్చిస్తారు బ్రో. ఐక్యరాజ్య సమితి చర్చలు కూడా ఆ రేంజ్లో ఉండవు. అంటే అంత గేమ్ వచ్చిన వాళ్ళు అందరూ ఒకే చోట ఉన్నారు కదా. గేమ్ మొత్తం బిగ్ బాస్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళందరూ ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు పెట్టాలని చెప్పిందే చెప్పి ఆ మేకప్ అద్దాలు పగిలిపోతాయి అనిపించింది. మాట్లాడుతూనే ఉన్నారు. సేమ్ పాయింట్లు రిపీట్ లూపు. పక్కన పవన్ మాట్లాడినరా, పవన్ అరే నన్ను మాట్లాడినరా ఏంటంటే అయినా కూడా ప్రియా వదలలేదురా పాపం. ఛాన్స్ ఇలా చివరికి ఎప్పుడో ఛాన్స్ వస్తుంది, మాట్లాడతాడు. ఆయన చూసి రే మనకు ఛాన్స్ ఇయ్యర్రా, మనమే మాట్లాడాలరా అని చెప్పాలా లేదంటే పాపం అనాలా కూడా అర్థం కావట్లేదు నాకు. అట్లా ఉంది అబ్బాయి పరిస్థితి. ఏంటో నేను చెప్తా, నన్ను కంప్లీట్ చేయనండి, నేను మాట్లాడతాను అనగానే ప్రియా అయినా సరే ఓవర్లాప్ చేసేస్తాను చెప్పాలని చెప్తూనే ఉంది పాపం. సో వీళ్ళు ఇంకా దాని గురించి ఫుడ్ ఇవ్వాలా వద్దా, అసలు మీరు ఎందుకు కాపీ ఇచ్చారు, తనుజాకును ఫైనల్గా ఆయన భరణి గారికి కాపీ ఇస్తారన్నమాట. అసలు కాపీ ఎందుకు ఇచ్చారంటే నేను డీల్ చేస్తా అంటాడు ఆయన. ఎవరు మనీషి, నువ్వేంద్రా డీల్ చేసేది, ఇదేమన్నా నీ సొత్తా, ఇదందరూ మన సొత్తురా అంటారు వీళ్ళు, శ్రీజ వీళ్ళందరూ, ప్రియా వీళ్ళందరూ. ఈయన అంటే మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారు నా మీద మీరు అందరూ అంటే వెంటనే ప్రియా అంటే నువ్వు ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉంటావు, నీ షీల్డ్ అన్ని వేసుకొని అని చెప్పి ఈవిడ అంటది. మొత్తం బిగ్ బాస్ లాంగ్వేజ్. సో దీని గురించి మళ్ళీ తర్వాత చర్చించుకొని నువ్వు నన్ను ఎందుకు అలా అన్నావు, ఎందుకు ఇలా అన్నా అసలు మనం అనుకోకూడదని చెప్పి మళ్ళీ దాని గురించి సపరేట్ డిస్కషన్ కూడా పెడతారు వేరే చోట. సో వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అబ్బా. సేమ్ విషయం నేను రాసుకున్నా అదంతా చెప్పారంటే ఒక అరగంట పట్టిద్ది, చేతులు నొప్పులు వచ్చి పారదబ్బుని. నెక్స్ట్ ప్రియా ఎంత డిస్కస్ అయిపోయిందో అందరూ నుంచుంటారు, వెళ్ళిపోదాం అనుకుంటారు. అమ్మయ్య వెళ్ళిపోతున్నారా బాబు, డోర్ దగ్గర ఇచ్చిన మళ్ళీ వెళ్ళి ప్రియా అంటది నాకు ఒకటి ఆపుకోలేకపోతున్నా విషయం చెప్పాలంటే మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు. నేను అనుకో అమ్మా గుండెల్లో కత్తి దిగిపోయింది బాబు అని. ఏంటంటే తనుజ ఏదో టేస్ట్కి ఇచ్చిందంట ఇమాన్యుయల్ నోట్లో పెట్టుకుని నవ్వుతుందంటే ఇప్పుడు చూసినప్పుడు అమ్మో ఏదో తింటున్నావు అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగితే నవ్వలటం మానేశాడంట. అంటే లేదు ఇలా టేస్ట్ కోసం ఇచ్చిందంటే యాక్చువల్గా నేను చూశాను కానీ ఎందుకు తినేది ఆపటం అని చెప్పి నేను ఆపలేదంటే భరణి గారు వచ్చి అమ్మా నువ్వు తినేది ఆపలేదమ్మా అని చెప్పి దండం పెట్టాడంట. సో ఎందుకైనా అలా చేయటం అంటే ఏదో ట్రై చేస్తున్నాడు మన ద్వారా కొట్టేస్తున్నాడు కాంటెంట్ అని చెప్పి అది ఆపుకోలేక చెప్తున్నారు. ఇది పెద్ద ఇష్యూలో నేను అనుకున్నా ఏందా అనుకున్నా. ఫుడ్ దగ్గర నువ్వు ఆపలేదు గ్రేట్ అమ్మా అని చెప్పి నాకు దండం పెట్టాడని చెప్పింది. సో అని చెప్పి అనుకుంటాండి. నేను అనుకున్నారు ఇది ఇంకెప్పుడు ఆగిద్దిరా, ఏంద్రా ఈ కథ కంటిన్యూ అయితేనే ఉంటుందా, సందమాం కథలాగా పుస్తకాలకు మాట్లాడుతూనే ఉన్నారు అనుకునే టైంకి అప్పుడు వచ్చారా ఒకళ్ళు. ఎవరనుకున్నారు? ఫ్లోరా సైని గారు విత్ నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి అన్నట్టు సృష్టి వర్మ అండ్ రీతు చౌదరి ఎక్కి ఏడ్చుకుంటా మెయిన్ హౌస్కి వచ్చేసారు. మెయిన్ హౌస్ని లోదారుస్తున్నారు, ముగ్గురు వచ్చేసారు ఏడుస్తున్నారు. పక్కన పడాలి పవన్ కళ్యాణ్ వచ్చేసాడు. ఆయన టీం కదా, ఆయన మానిటర్ ఈవిడ ఆయన కింద పనిచేసేది కదా. ఇంకా ఆవిడ ఎక్కి ఏడుస్తుంది. నేను ఏమైందో అనుకున్నా. అప్పటికి మనకి ప్రోమో వచ్చింది. ప్రోమోలో క్లారిటీ వచ్చింది ఫ్లోరా సైని వర్సెస్ సంజన గారు జరిగింది అని చెప్పి. సో ఇంకో సైడ్ ఏం జరుగుతుందో ఇంకో సైడ్ చూపిస్తాను అంటే ఈవిడ ఏడుస్తోంది, లోదారుస్తున్నారు. భరణి గారు సంజన అడుగుతున్నారు అసలు ఏంటి అంటే ఒక సెట్ అండి అంటే బాత్రూంలో ఒక సెట్ అనమాట. బాయ్స్ దానిలోంచి తీసి గర్ల్స్ దానిలో పెట్టేస్తా అంటే బాయ్స్ దాంట్లో ఉండిపోయింది ఒక షాంపూ కండిషనర్, దాన్ని తీసి గర్ల్స్ దానిలో పెట్టేస్తాను అయిపోయింది అంటే ఫ్లోరా ఇంకో సైడ్ చెప్తుంది స్నానం వాష్రూమ్లో మెటీరియల్స్ పెట్టేసి అంటే ఈ కండిషనర్ షాంపూ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు గర్ల్స్ వాష్రూమ్ అని చెప్పి నేను అడిగాను. అదే రీత అంటది. సో ఓవరాల్గా ఏంటంటే ఆవిడ అందులో పెట్టారు, ఎందుకు పెట్టడం తీసేయండి నేను క్లీన్ చేయాలి కదా అంటారు. మనకి ప్రోమో ద్వారా వచ్చిన క్లారిటీ ఏంటంటే నేనేమో మీ పని మనిషినా నేను ఎందుకు తీస్తానంటే ఈవిడ అందని చెప్పి ఆవిడ కూడా రేజ్ అయింది. మనకి ఎపిసోడ్లో ఇక్కడ ఈ మ్యాటర్ మీద లైవ్లో కూడా చూపించలేదు కాబట్టి ఎపిసోడ్లో గట్టి క్లారిటీ వచ్చింది ఎవరు గట్టి వాయిస్ రేస్ చేశారు, ఎవరు పని మనిషిలో ఎవరిని ట్రీట్ చేశారు ఏంటి అని చెప్పి. సంజన ఏమో నేను తీసేస్తానని చెప్పి వెళ్ళారు కదా, కెమెరా చూపిస్తారనమాట. కెమెరా చూపించి ఇవి పెట్టుకున్నందుకు ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు అని అరుస్తున్నారు. నేనేమైనా ప్రపంచం చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టానా, స్నానం రూమ్లో స్నానం సామాను పెట్టకుండా తల మీద పెట్టుకుంటామా అని చెప్పి గట్టిగా కెమెరా నుంచి అరుస్తూ ఉంటుంది అనమాట. అది ఇస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ పాయింటే కదా సార్ అని అనుకుంటారు. కానీ మేడం మిస్ అవుతుంది ఏంటంటే స్నానం గదిలో స్నానం చేసే మెటీరియల్స్ పెట్టచ్చు,
ఎక్కడ మన ఇంట్లో మన పర్సనల్ బాత్రూంలో మన పర్సనల్ ఐటమ్స్ పెట్టచ్చు. మనం ఉన్నది ఎక్కడ పబ్లిక్. అది బిగ్ బాస్ అంటే అది పెద్ద పబ్లిక్ టాయిలెట్ ఏడుగురికి ఒక వాష్రూమ్ ఉంది. మేడం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అందరిది కదా. ఇప్పుడు అందరూ తీసుకొచ్చి ఏడుగురికి రెండు పెడితే ఓ 14-15 అవుతాయి. అది ఇజ్ ఇట్ మేకింగ్ సెన్స్? కాదు కదా. ఆవిడ విషయం ఆవిడకి కూడా తెలుసు. అయినా సరే ఆవిడ దాని సీన్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఆ వలలో పడ్డారు, ఆవిడ వేశారు, వీళ్ళందరూ పడ్డారు, లిటరల్గా పడ్డారు. అయితే ఆవిడ వచ్చి అది రిమూవ్ చేయండి అని చెప్పింది. అలా కరెక్టేనా? ఆవిడ చెప్పింది ఆ టాయిలెటరీస్ ఇవన్నీ చెప్పి, సో అదన్నీ బిగ్ బాస్ ఇచ్చినవే, కామన్గా వాడుకునేవే అన్నీ ఇలా చెప్పారు అని చెప్పి ఇంకో సైడ్ ఫ్లోరస్ అని చెప్తూ ఉంటుంది. నేనేమో సర్వెంట్ కాదు కదా అన్నట్టు చెప్తూ ఉంటారు అనమాట. రీతి ఏమో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తిను అక్కడ పెట్టినప్పుడు అదే బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పి తినేమో తీసి తర్వాత పెట్టుకోండి అంటే నేనేమైనా పని మనిషిని అని చెప్పి అన్నారు అని చెప్పి రీతి కూడా ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆ డిస్కషన్ మొత్తం వాళ్ళు చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సంజన గారు అంటారు అవి నా సామాన్లు కాదు, అవి కామన్ సామాన్లు అంటే అందరికీ సంబంధించినవి అంటే తనుజ గారు ఏమంటారంటే, తనుజ గారు మంచి మాట చెప్తారు ఏంటంటే, తనకి ఇబ్బంది కదా క్లీన్ చేయడానికి వెళ్తుంది, సో తను క్లీన్ చేస్తుంది కాబట్టి తనకి ఇబ్బంది కాబట్టి మీరు తీసుకొని ఇప్పుడు పెట్టేశారు కదా అయిపోయిందంటే, అవును నేను పెట్టేశాను. ఏంటి పెట్టింది? మెన్స్ వాష్రూమ్లో తీసుకెళ్ళి ఉమెన్స్ వాష్రూమ్లో అంటే వాష్రూమ్ మాత్రం మారుస్తారు, బయట మాత్రం బెటర్ అంటే బయట పెట్టలేదు బాత్రూంలో కదా పెట్టాలి, అందుకే నేను బాత్రూంలో పెట్టానంటారు. మళ్ళీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ వీడికి ఎక్కదు. సంజన మీకు ఆ రెస్పాన్సిబిలిటీ వస్తే ఏమంటుందంటే తను మీకు రెస్పాన్సిబుల్ వస్తే మీరు చెప్పచ్చు, మీరు ఎక్కడైనా పెట్టుకొని నేను చూసుకుంటాను అని చెప్పి, బట్ ఇప్పుడు ఆవిడకి వచ్చింది కాబట్టి ఆవిడ చెప్పినట్టు మనం చేయాలి అన్నట్టు చెప్తారనమాట. ఇన్ని కండిషన్స్ అంటే ఎలా రా అని చెప్పి సంజన గారు, ఇన్ని కండిషన్స్ అంటే ఎలా ఉండేది? కామన్ సామానే కదా, అందులో ఏముంది, ఎవరైనా వాడుకోవచ్చు కదా అని చెప్పి. సుమన్ ఏమంటాడంటే, సుమన్ చిట్టి అన్న కూడా మాట్లాడతాడు ఇందులో, ఎన్ని పాప ఎపిసోడ్లు వేస్తారు అన్నగారు, అందరికీ సేమే కదా అండి రూలు అని చెప్పి ఒక లైన్ చెప్పి వదిలేస్తాడు. నెక్స్ట్ భరణి గారు దీని గురించి ఎక్కువసేపు మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు, బట్ నేనేమంటానంటే దిస్ ఇస్ ద ప్లేస్ మనం కాంప్రమైజ్ అవ్వండి అంటాడు. సంజన గారు నాకు ఇంత మంచి అవకాశం వస్తే నేను ఎందుకు నా కాంప్రమైజ్ అవుతాను, నేను దీన్ని చీల్చి చెండాడి అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను కదా అని చెప్పి ఆవిడ. కళ్యాణ్ ఫ్లోరస్ అని ఓదారుస్తాడు, తీసుకొని వస్తాడు సంజన గారి దగ్గర తీసుకొని వస్తే ఫ్లోరస్ అని నేను రాను ఆవిడ షివరైపోతూ ఉంటుంది. ఆవిడ చూసి భయపడుతున్నట్టు ఉంటుంది, నిజంగా భయపడుతున్నారు. నేను రాను కావాలంటే రీతిని తీసుకెళ్ళి నా బదులు అంటది. ఏంది మేడం నేను మిమ్మల్ని ఏదేదో చూసి నేను ఇంకా ఏదేదో అనుకున్నా, మీరేది నిజంగా షివరైపోతున్నారు. నాకు లిటరల్గా ఫ్లోరస్ అని కలిసి షాక్ అయ్యా. ఆవిడ నిజంగా చాలా భయపడుతున్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఫ్రాంక్గా చెప్తాను, ఆవిడ ఫిజికల్ జరిగింది, వైలెన్స్ జరిగింది, ఆవిడ మీద ఫిజికల్ అబ్యూస్ జరిగింది అన్నప్పుడు నేను అనుకునేవాడిని ఏమైనా చిన్నవి జరిగి ఉండొచ్చు, కానీ వీళ్ళు మీడియా అటెన్షన్ కోసం దేనికోసం అని నాకు ఓపెన్గా చెప్పేస్తున్నా, మీరు నన్ను ఎలా జడ్జి చేసేస్తారే, వీళ్ళు కావాలని ఇంత పెద్ద చేస్తారేమో, ఎందుకంటే వీళ్ళు పెద్ద పొజిషన్లోనే ఉంటారు, వీళ్ళు తిరగబడే పొజిషన్లోనే ఉంటారు, వీళ్ళు బయటకు వచ్చేసి దాని నుంచి అలా ఎందుకు భరించాలి, ఎందుకు ఉంచాలని అనుకునేవాడిని. బట్ ఏంటంటే వీళ్ళంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా, ఎంత సెలబ్రిటీకి వెళ్ళినా కొన్ని పర్సనాలిటీస్ మనలాంటి కామన్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఎలా అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, భయం ఎక్కువ. అలాంటి పర్సనాలిటీ ఈవిడ అంత భయపడిపోయింది ఆవిడ. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఆవిడ చెప్పేవన్నీ నిజాలే అంటే ఈవిడ కూడా ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత అంటే సెలబ్రిటీ అయితే ధైర్యం వచ్చింది అంటే ఎలా ధైర్యం వస్తుంది అంటే కొన్నిసార్లు మన వెనక నుంచి వాళ్ళని బట్టి ధైర్యం వస్తుంది, మనకున్న కాంటాక్ట్స్ని బట్టి ధైర్యం వస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఉన్న ప్లేస్ని బట్టి ధైర్యం వస్తుంది. నేను విజయవాడలో ఉన్నాను అనుకోండి, నాకున్న ధైర్యమే వేరు. నేను ఎక్కడైనా గురగాలని అనుకోండి, నన్ను ఎవడైనా ఆటోడే కారు ఏదైనా అన్నసరి మూసుకొని వెళ్ళిపోతాను సైలెంట్గా, ఎందుకంటే అక్కడ ఏం చేయలేను, నేను ఫోన్ చేసిన ఎవడ రాడు. అదే విజయవాడలో అనుకో మనం ఏ సందికి వెళ్ళినా సరే ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో ఉంటారు, కాబట్టి ఎవరికైనా రెచ్చిపోతాను నేను నా ప్లేస్ని బట్టి. సో అలా ఉంటుంది. సెలబ్రిటీస్ ఎరగట్టే వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు, లాయర్లు ఉంటారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎందుకు భయపడాలని ఫీల్ వస్తుంది. కానీ ఆవిడ చూస్తే లిటరల్గా ఆవిడ షివర్ అయిపోతున్నారు. ఆ షివరింగ్ అయిన దాన్ని కూడా సంజయ్ గారు ఏమంటారంటే, నేను షివర్ అవుతున్నా, ఆవిడ సన్నగా ఉంది కాబట్టి షివరింగ్ తెలుస్తుంది, నేను కొంచెం ఫ్యాట్గా ఉన్నాను నా షివరింగ్ తెలియట్లేదు అని చెప్పంటారు. నేను రే అప్పుడు అనుకున్నా ఇప్పుడు అప్పుడే మెసేజ్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, 100 రూపాయలు పొందిన సంజన గారు ఈ హౌస్ నుంచి వెళ్ళిపోరు ఈ వారం అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఫాలో అయితే అక్కడ లైవ్కి వస్తున్నప్పుడు మనం కామెంట్లు చేస్తూ ఉంటాం, కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు. మార్కెటింగ్ చేస్తూ ఉంటాను ఆ ఛానల్స్ అన్నింటినీ ఇలాగా. సో ఏమైందని చెప్పి ఆయన మొత్తం అడుగుతాడు, ఈ స్టోరీ మొత్తం మళ్ళీ అని చెప్తారు. ఒక షాంపూ కండిషనర్ పెట్టారు, షీ డజంట్ వాంట్ టు బి దేర్ అని చెప్పి సంజన చెప్తా ఉంటుంది. మేము స్నానం చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆవిడ చెప్పేది, అది బిగ్ బాస్ ఐటమ్, పర్సనల్ ఐటమ్ కాదు, కొన్నిసార్లు మర్చిపోతాము, 4 వస్తువులు తీసుకెళ్ళాలి, డ్రెస్ ఇస్తాము, బయట 10 మంది లైన్లో నుంచి ఉంటారు, అవ్వదు కదా, అందుకని వాటిని కామన్గా పెట్టాను, ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్తుంది. ఇటు చెప్పే యాంగిల్ ఒక రకంగా కరెక్ట్, ఎవరైనా వాడుకోవచ్చు, కానీ అందరూ వాడాలని రూల్ ఏముంది, ఎవరు దాని పర్సనల్ కూడా వాడతాడు కదా. సో ఆ ఎక్స్ట్రానే కదా ఆ మెటీరియల్ అక్కడ ఉండటం. నేనేం 10 kgs వస్తువు తెచ్చి పెట్టలేదు కదా అది అంటారు. నెక్స్ట్
కళ్యాణ్కి కొంచెం అర్థం కాదు, మీరు ఎందుకంటే అసలు మెన్స్ బాత్రూంలో పెట్టారంటే ఇప్పుడు నేను మార్చేసాను ఉమెన్స్లో అంటారు, మెన్స్లో పెడితే ఏంటి ఉమెన్స్లో పెడితే ఏంటి, ఎక్కడైనా పెట్టకూడదని. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, అర్థం కాదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అర్థమైంది. సో కళ్యాణ్ ఏమంటే తనకి ఏదైనా జరిగితే నా రెస్పాన్సిబిలిటీ, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ స్ట్రెయిన్ అయినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, షీ షోరింగ్ అంటాడు. కళ్యాణ్ నాకు ఈ విషయాన్ని డీల్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది, కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి. నైట్ ఎపిసోడ్లో కొంచెం క్లారిటీ వచ్చి గట్టిగా మాట్లాడదు, ఎందుకంటే తను మానిటర్ దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, అంటే నాతో పనిచేసే వాళ్ళు వాళ్ళ మీద అసలు ఏగో కూడా వాళ్ళకూడదు, వాళ్ళు అసలు ఏ విధంగానూ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేసుకుంటా అన్న విధంగా వెళ్ళాడు. గట్టిగా తన పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెట్టాడు. బట్ సంజన గారు కావాలని అలాగే అంటే ముండిగా చేశారనమాట. అందరు కలిసి వాష్రూమ్కి వెళ్ళారు, పదండి పోదా అని చెప్పి. ఇక్కడ మొత్తం అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకైతే మాత్రం ఎక్కడ ఇరిటేటింగ్ అయితే అనిపిలా, ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. మీరు కూడా చూస్తూ బాగుండేది. అక్కడ విండో మీద సామాన్లు ఉంటాయి, మళ్ళీ అయ్యి ఆవిడవే. కెమెరా అండి ఇక్కడ ఉందండి, కెమెరా జూమ్ చేసి బిగ్ బాస్ ఏంట్రా ఇక్కడ ఉందంటే, యాక్చువల్లీ నేను వాటిని మీ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి తీసేద్దాం అనుకున్నానండి, బట్ ఈ లోపల ఇష్యూ అయిందండి అని చెప్పి వాడు కవర్ చేశారు నీట్గా. ఇక్కడ అన్నీ ఉండకూడదంటే తీసేస్తానండి అన్నారు. అయితే ఆవిడేంటారంటే నన్ను అడుగుతారంటే మిమ్మల్ని అడిగే లోపల చేంజ్ చేద్దాం అనుకో అయిపోయింది అన్న తర్వాత కళ్యాణ్ తీసేసింది, ఇది కంఫర్టబుల్ కాదు అంటే మీరు తీసేయాలంటే నేను తీసేస్తాను, అవసరం అయితే అంటే నేను పెడతాను మళ్ళీ అంటది ఆవిడ. నేను తీసేస్తా అంటే తీసేయండి అంటది ఆవిడ. ఇలా అయితే కనుక మీరు ఇది రెండోసారి రిపీట్ అయితే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అంటే సంజన గారు ఫేస్ చేస్తా అంటది సింపుల్గా. అంటే ఏం ఫేస్ చేస్తారండి, ఏం ఫేస్ చేస్తారు అని చెప్పి మళ్ళీ ఆయన ఏం మరి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని చెప్పారు కదా, ఆవిడ ఫేస్ చేస్తా అన్నారు. నెక్స్ట్ సంజన గారు నేను గలీజ్గా ఏం పెట్టదు అన్నారు. నాకు ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఆడికి ఏం పోయింది లేదు, వాళ్ళు ఆల్రెడీ నామినేటెడ్ బ్రో. సో మీకేమైనా పనిష్మెంట్ ఇచ్చి అర్హతుంటేనే మీరు అందరు కలిసి ఆమె జైలుకి పంపించగలరు. స్టిల్ తనకు అది ఫేవర్గానే వర్కౌట్ అవుతుంది. అందరూ మీరు ఫుటేజ్ ఇవ్వకూడదు అని చెప్పి ఆవిడకి ఇస్తా ఉన్నారు అందరు కలిసి. ఇంకా కళ్యాణ్ కొంచెం హైపర్ అయ్యాడు ఇక్కడ, ఏంటి ఇవిడ నాకే ఎదురు చెప్తున్నారు అని. అంటే నాకే ఎదురు చెప్తున్నారని కాదు కానీ ఏదో ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి అర్థమైంది కదా. ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారంటే కావాలని మాట్లాడుతున్నారని. నేను పెట్టింది షాంపూ అండ్ కండిషనర్ మాత్రం అంటారు కళ్యాణ్. అందరు గోల్స్ చేత మీరు చెప్పించండి, మాకు ఇది ఎక్కడ ఉంటే ప్రాబ్లం లేదని చెప్పి అందరూ అప్రూవల్ తీసుకురండి, అప్పుడు నేను ఒప్పుకుంటా అంటే సంజన నేను ఎందుకు అప్రూవల్ తీసుకుంటా, కావాలంటే మీరు వెళ్ళి తీసుకోండి అంటది. సింపుల్. నేనేం తీసుకుంటా చెప్పిస్తాను, ఏమంది నువ్వు వెళ్ళి తీసుకో, నాకేం అవసరం లేదంటది. నెక్స్ట్ హరీష్ తీసి పెట్టడం అంటే పెద్దగా ప్రాబ్లం అయింది కదా అండి అంటే సంజన గారు అంటారు ఏముందయ్యా 2 డబ్బాలు ఎత్తి ఒక చేత్తో ఎత్తి ఇంకో చేత్తో మగ్గు తీసుకొని వాటర్ కొట్టడమే కదా అని చెప్పి సింపుల్గా చెప్పేసి ఇద్దరనమాట. అయితే రీతుకి అడుగుతారనమాట, నీకు అక్కడ లోపల అంటే కంఫర్టా డిస్కంఫర్టా అంటే రీతు డిస్కంఫర్ట్ అని చెప్పింది. అమ్మో రీతు బాగానే ఓపెన్గా చెప్పింది అనుకున్నా. సంజన అంటది పెట్టండి తీసని, నేను పెడతాను ఎవడేం చెప్పినాను కానీ రీతు లోపల పెట్టచ్చు అంటే ఓకే అది డిస్కంఫర్ట్ కాదు అని చెప్పి మళ్ళీ అది కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఆవిడని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఆవిడని కూడా ఇంప్రెస్ చేయాలన్న విధంగా. హరీష్ లోపల పెట్టచ్చు అంటే అందరూ పెడతారండి, మీకు క్లీనింగ్ వస్తే మీరు ఏం చేస్తారు అంటాడు. ఇది లాజికల్ పాయింట్. అందరూ ఇప్పుడు లోపల పెట్టారు, క్లీన్ చేయాలంటే అన్ని తీసి బయట పెట్టి క్లీన్ చేసి మళ్ళీ అన్ని తీసి లోపల పెట్టాలా? మనమేమైనా పేరు మర్చిపోయి అర్బన్ కంపెనీ సర్వీస్ బుక్ చేసుకున్నామా? ఆయన వచ్చి మొత్తం వాష్రూమ్లో ఉన్నవన్నీ బయట పెట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టడానికి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం, ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ అదర్స్ కదా, వాళ్ళ వర్క్ సింపుల్గా ఉండేలా చూసుకోవాలి. కళ్యాణ్ మీ గర్ల్స్కి వాష్రూమ్లో బాడీ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలాంటివి ఉంటే కంఫర్టేనా అని చెప్పి అందరూ వస్తారు, అమ్మాయిలు అందరిని అడుగుతాడు అనమాట. శ్రీజ ఇప్పుడు అందరూ తీసుకెళ్ళి ఎవరు కంఫర్ట్గా పెట్టుకుంటే అది బాత్రూమ్ ఎందుకు అయింది, స్టోర్ రూమ్ అయింది అంటది, బయట పెట్టుకోండి అంటది. హరీష్ క్లీన్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం కదండి అని చెప్పి వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడకి లాజికల్గా. అన్ని పాయింట్లు కరెక్టే కానీ ఆవిడ నేను వినను అన్నట్టే ఉంటుంది. బర్నీ గారు వస్తారు, ఇంతమంది చెప్తున్నా నేను విననంటే ఎలాగా అంటే సంజన ఇది రాంగ్ కాదండి అందుకనే నేను వినను, ఇది రాంగ్ కాదు, ఈ రెండు ఎవరైనా వాడుకోవచ్చు, ఇది అందరికీ కామన్ అంటది. శ్రీజ నార్మల్గా చెప్తున్నా, నేను నీకు నార్మల్గా చెప్తున్నా, ఇదేం ఫైట్ కాదు ఇంకోటి కాదు అనగానే సంజన నేను నా పర్సనల్గా ఇదే నా పర్సనల్ కాదు ఈ వస్తువులు, ఇది కామన్ వస్తువులు అంటారు. తనుజ గారు ఇదంతా కాదండి క్లీనింగ్ మీరు తీసుకుంటారా అని సింపుల్గా ఆవిడ అడిగిద్ది అనమాట. అడిగితే మేమందరం ఒక స్టాండ్ తీసుకొని ఉంటున్నాం, మీరు మాత్రమే రివర్స్ ఉన్నారు, 14 మంది ఒకవైపు ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఒకవైపు ఉన్నారు అంటారు. బర్నీ ఒక నిమిషం ఆగండి, ఇది ఓనర్స్ టెనెంట్స్ అన్న విషయం కాదు సంజన గారు, ఇలా చేస్తే అంటే మనం వర్క్ చేసే వాళ్ళకి కోఆపరేట్ చేయాలండి అని చెప్తే సంజన ఐ డోంట్ లైక్ ద వే షీ టోల్డ్ అంటే ఆవిడ ఏదైతే ఫ్లోరసెన్ గారు చెప్పారో ఆ వే నాకు నచ్చలేదు అప్పుడు చెప్తారు. కళ్యాణ్ నేను మొత్తం బ్లాక్ చేసేస్తాను, అసలు నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను, నేను అసలు వాష్రూమ్ ఎవరికోను, ఈవిడ కనుక ఇలాగే మాట్లాడుతా అంటాడు. ఇది స్టాండ్ తీసుకున్నాడు, గట్టిగా మాట్లాడాడు, ఫైర్ అయ్యాడు, వస్తుంది మంచిగా ఒక ఎలివేషన్. ఈవిడికి మీరు అర్థమయ్యేలా చెప్పండి మీ అమ్మాయిలందరూ కలిసి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. రీతు అరే బయటికి తీసుకొచ్చేయండి బయట పెట్టేయండి అంటారు, ఆవిడ పెట్టదు. శ్రీజ అంటది కావాలని చేస్తుంది అబ్బా అని అంటది, వెలిగింది అర్థమైందిగా, వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి వెళ్ళరు. సంజన లెట్ మీ ఎక్స్ప్లెయిన్ 4 items మ్యాండేటరీ, బాడీ వాష్, ఫేస్ వాష్, షాంపూ, కండిషనర్. మనం ఏం చేస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత
బట్టలు ఇప్పుతాం, మర్చిపోతాం కొన్ని వస్తువులు, అప్పుడు కష్టమైంది కదా, అందుకనే 2 అందరికీ ఉంచా. యాక్చువల్లీ నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నా, మీకే అర్థం కావట్లేదు పిచ్చోళ్ళ అన్నట్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ తనుజ గారు ఒక్క నిమిషం అని గట్టిగా అరుస్తుంది, కానీ ఆవిడ మాట అనట్లా, ఆవిడ పట్టించుకోవట్లా. నెక్స్ట్ మనీష్, ఆవిడ కావాలని చేస్తున్నారా, మనమే ఫ్యూయల్ ఇస్తున్నాం, ఆవిడే కామైద్ది, వదిలేయండి అని అంటాడు. అన్నప్పుడు అని వెళ్ళిపోతారు వీళ్ళు, హరీష్ మనీష్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఎందుకు లేదు, అందరూ ఆ టైంలో వెళ్ళిపోయి ఉంటే సింపుల్గా అయిపోయేది. బట్ ఎవరు అలా వీళ్ళు వెళ్ళరు అనమాట మిగతా వాళ్ళు. ఈ బాత్రూమ్ వస్తువులు బాత్రూంలో పెట్టకుండా ఎక్కడ పెట్టాలంటే, శ్రీజ ఇది మీ ఓన్ హౌస్ కాదండి, బిగ్ బాస్ హౌస్ అంటది. శ్రీజ, సంజన గారు మీరు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయకండి, ట్రై చేస్తున్నారు, మేమైతే ఇవ్వము మీతో అంటారు, అయినా సరే ఇస్తానంటారు. సంజన, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, నాకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ పెట్టుకుంటా, సింపుల్ మ్యాటర్ ఓవర్ అంటది. నెక్స్ట్ శ్రీజాది ఆవిడది స్టార్ట్ అయింది అనమాట. ఇంకా శ్రీజ, అన్నెసరీగా మీకు ఫుటేజ్ ఇస్తున్నాము అనగానే సంజన, వాట్ ఈస్ దిస్ ఫుటేజ్ ఇస్తున్నాం దట్స్ సో చీప్ అని అంటది. అనగానే ఇక్కడ శ్రీజ గారు, చీప్ ఎవరు ఒక సెకండ్ అయిన తర్వాత చీప్ ఎవరు అంటారు. సంజన, ఈ కెనాట్ టాక్, ఫుటేజ్ తీసుకుంటున్నాను అవన్నీ చెప్పు, నువ్వు అనలేవు అనగానే శ్రీజ, చీప్ ఎవరు, మీరు ఎవరు చీప్ అన్నారంటే సంజన, డోంట్ పాస్ చీట్ కామెంట్స్, ఆ ఉద్దేశంతో అన్నానని చెప్పా అని చెప్పగానే దట్ ఈస్ ద చీప్ కామెంట్ అంటది. అనగానే శ్రీజ ఉంది వెంటనే ప్రియా, నో మీరు చీప్ అన్నారు, సో చీప్ అన్నారు అని చెప్పి ప్రియా చెప్తుంది. అంటే ఏంటంటే మీరు శ్రీజాని అన్నారని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ శ్రీజాని అల్లా, ఆవిడ ఎంత అడ్మెంట్గా ఉన్నా, ఎంత మొండిగా ఉన్నా, మనం రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్, ఆవిడ శ్రీజాని అనలేదు. అదైతే ఫుటేజ్ తీసుకుంటున్నారో ఉందో ఆ విషయం చీప్ కామెంట్ విషయం చీప్ తప్పితే శ్రీజాని అనలేదు. శ్రీజకు కూడా అర్థమైంది, కానీ తీసుకోవచ్చు, ఈ విషయం మనకి కావాలిగా, మనకి ఇటుగా తిప్పచ్చేమో, మన వైపు వస్తుందేమో అన్న థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, తప్పేం లేదండి, థాట్ ఉంటే తప్పేం కాదు. మీరు చీప్ అన్నారు, మాటలు వదలకండి సంజన గారు, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ తీసుకోండి, రెస్పెక్ట్ తిరిగి ఇవ్వండి అంటే సంజన గారు, వన్స్ ఫర్ ఆల్ నేను అన్నది ఫుటేజ్, నాకు ఫుటేజ్ అవసరం లేదు, ఆ ఫుటేజ్ కోసం అన్నానని చెప్తారనమాట. శ్రీజ 14 మెంబర్స్ ఒక స్టాండ్ మీద ఉంటే అనగా సంజన, నాకు తప్పు అనిపించడం లేదు, మీ 14 మెంబర్స్ ఎట్టుందో నాకు ఎక్కడ సంజన గారు ఉండాలరా ఈవిడ అని హైప్ అన్న మూమెంట్లో 3వ మూమెంట్ ఇది. ఇందాక ఏదైనా చేసుకో అన్న దాంట్లో అక్కడ నిన్న ఒక నామినేషన్స్, ఈరోజు ఇది. ఎందుకంటే 14 మెంబర్స్ ఓ సైడ్ ఉన్నారు, మీ ఓ సైడ్ చెప్తున్నారు, నాకు తప్పనిపించడం లేదు, మీరు 14 మెంబర్స్ కాదు 100 మెంబర్స్ మీరు ఓ సైడ్ ఉన్నారు, నాకు తప్పనిపించట్లేదు కాబట్టి నేను ఎడ్డే చేస్తా అని చెప్పి. నెక్స్ట్ ఇంతకు చీప్ ఏంటో చెప్పండి అని చెప్పి మళ్ళీ శ్రీజ అది పట్టుకుందనమాట. సంజన, ఫుటేజ్ చెప్పారు కదా, నేను అది చెప్పాను చీప్గా అని చెప్పి మళ్ళీ 4 ప్రొడక్ట్స్ అని చెప్పి శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు 4 పెడితే మీ 7 మంది ఉన్న 7 4 28 మంది పెడితే అది ఏమవుతుంది, అది వాష్రూమ్ అవుతుందా, స్టోర్ రూమ్ అవుతుందా, ఏదైతుందా అని చెప్పి. నెక్స్ట్ బర్నీ గారు ఇక్కడ మళ్ళీ ఏదో చెప్తారు, చెప్పిన తర్వాత అప్పుడు ఏమంటుంది, మీకోసం ఏదైనా చేస్తా ప్రేమగా చెప్తే అని అన్నారు. బర్నీ గారు ఇంతకుముందు చెప్పారు, ప్రేమగా అయితే తనుజ గారు చెప్పారు, ప్రేమగా రీతు కూడా చెప్పింది, అందరూ చెప్పారు. ఎందుకంటే ఆ పీక్కి తీసుకెళ్లారు, ఇంక ఇక్కడైనా సాయదిస్తే సెండాలం అయిపోద్ది, ఇది ఫుటేజ్ కింద వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి డౌన్ అయ్యారు. గేమ్ ప్లాన్ అలా వేసి అలా చేశారు అనమాట అందరినీ. నెక్స్ట్ కళ్యాణ్, మీరు మెయింటైన్ చేసుకోకుండా, మీకు తెలుసు ఆవిడ ఎంత కష్టపడుతున్నారు, అందరూ ఎంత కష్టపడుతున్నారు మీకు తెలుసు, వాళ్ళందరూ ఎంత కష్టపడాలి, కాఫీ కూడా వచ్చింది, పాప ఈవిడ ఎంత కష్టపడుతుంది, నీవు రికగ్నేషన్ రావట్లేదు, నీవు ఫీల్ అవుతున్నారంటే సంజన, నాకు ప్రేమగా చెప్పండి, నేను రక్తం ఇచ్చేస్తా, కానీ ఆవిడ డామినేటింగ్గా చెప్పిందని. నిన్న కూడా నామినేషన్ చెప్పిందని, నా ప్రేమగా చెప్పండి నేను తలకోసి ఇచ్చేస్తా అన్నారు. నెక్స్ట్ టైం ప్రేమ చెప్తే ఆస్తి రాసి ఇచ్చేస్తారేమో. ఆవిడ అందుకే ట్రిగ్గర్ అయింది, మీరు అలా అన్నారు అని అంటే నేనేం అలా అనలేదు, ఆవిడ వచ్చేసి సర్వెంట్ అది అని చెప్పి ఆ వర్డ్స్ నా నోట్లో పెట్టారు, నా మౌత్లో పెట్టారు అది అని చెప్పి నా ప్రేమగా చెప్పారు కాబట్టి ఓకే నేను ఏదో అనేసాను వదిలేసేయండి అన్నట్టు. అంటే తనుజ వస్తుంది, నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉందండి అని. నేను ఏంటి అనుకున్నా, నేను ప్రేమగా కదని చెప్పాను ఇందాక, మరి ఎందుకు ఎప్పుడు వెళ్ళలేదు అనగానే ఆవిడ పట్టించుకోదు, తనుజాన్ని పట్టించుకోకుండా బర్నీ గారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సార్టెడ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్, అంతే, నేను రెచ్చగొడితే రెచ్చిపోతా, అదర్వైజ్ లిటరల్లీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి అన్నట్టు చెప్తారనమాట. దాని తర్వాత బర్నీ గారు క్లాస్ పీక్తారు, అందరినీ కూర్చోబెట్టి, ఇట్స్ నాట్ అబౌట్ ఓనర్స్ టెనెంట్స్, మనకు ఎవరైనా పనులు చేస్తూ ఉంటే వాళ్ళ కంఫర్ట్ని వాళ్ళకు కూడా మనం సహకరించాలి అది అని చెప్పి ఆయన ఒక క్లాస్ పీక్తారు. ఇప్పుడు దీని తర్వాత నామినేషన్స్. ఇంత ఫుటేజ్ ఈ ఒక్కరోజు ఎపిసోడ్లో ఎంత వస్తుందో ఏంటో, ఎంత కట్ చేస్తారో తెలియదు, అందుకని కొంచెం 40 నిమిషాలు పెట్టినా డీటెయిల్గా చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాల్సింది ఈ పాయింట్. బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్లో జరిగింది ఇదే, మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, సంజన గారి మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.